అందుకని మన ఇళ్లల్లో కూడా ముందు చీపురు ఏదో అశుభం అని చీపురు ఈ మూల పెట్టాలి ఆ మూల పెట్టాలని ధర్మ సందేహాలు అడగండి. ఇది గొడవ. ఏ మూల పెట్టినా ముందో మూల పెట్టి రోజు ఏ మూల పెట్టినా పర్వాలేదు, రోజు ఓడవడం ముఖ్యం. ఓ మూల పెట్టేసి దానికి ఓ పువ్వు పెట్టి పూజ చేసేయద్దు. దాని మీద శంకలండి. మరి చీపురు ఎక్కడ పెట్టాలా వద్దా, ఎక్కడ పెట్టాలా? ఏం విచిత్రం అండి. మన ఒకడు అడుగుతున్నారండి, మా ఇంటి ఆవిడ ఎదురింటి ఆవిడండి ఎడం చేత్తో ముగ్గేస్తుంది, మాకేమన్నా నష్టమా? ఆవిడ ఎడం చేస్తే ఈయనకేమిటి నష్టం అండి? చెప్పేవాడు ఇంకా విచిత్రంగా చెబుతున్నాడు, అది చేతపడి చేస్తున్నారు మీరు ఆలోచించుకోండి అన్నాడు. అయ్యి బాబు, ఏమైపోతాడు? ఇక సంసారాలు చేయాలి అసలు. ఇప్పుడు ఆవిడ లెఫ్ట్ హ్యాండిస్ట్, సచిన్ టెండూల్కర్ లెఫ్ట్ హ్యాండిస్ట్, ఏం చేస్తారు మీరు? ఆవిడ కుడి చేత్తో చేతగా ఎడం చేత్తో వేసింది, దానివల్ల మనకేం జరుగుతుందండి? చేతపడి చేసేవాళ్ళు అలా వేస్తారు, మీరు చూసుకోండి అన్నాడండి. ఎంత భయం పడుతున్నారండి ఆధ్యాత్మికత పేరు మీద. ఆధ్యాత్మికత అంటే గుండెల్లో ధైర్యం నింపాలి, భయం ఏమిటండి? ఇదే అడిగే విధానం. ఇంకా విచిత్రం, పప్పులో ఉప్పు వేసుకోవాలంటే వేసుకోవచ్చా? వేసుకోకూడదు, అక్కడ పప్పులో కలపాలి. మరి ఇక్కడ కూడా కలుపుతాడు కంచంలో, అక్కడ వేయాలి, ఇక్కడ వేయకూడదు. అది శనిట. ప్రతిదీ శని అయితే ఇంకేమిటండి? ఉప్పు చూచి భయము ఊరగాయ భయము, ఉప్పు చూచి భయము ఊరగాయ భయము, తీపి తినగ భయము దిష్టి భయము, పుట్టుమత్స భయము పూజలందు భయము, భయము లేనిదొకటే పాప భయము.